1:21 మత్తయి సువార్తలో మనం చూస్తే, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. యేసు అనగా రక్షకుడు. ఆయన రక్షకుడిగా ఈ లోకానికి వస్తే మరి ఎందుకో కొంతమంది లేదు లేదు యేసుక్రీస్తు ప్రభువుని మేము నమ్ముకుంటే మాకేదో అవుతుంది, మాకేదో జరుగుతుంది అన్న అపోహలో ఉంటా ఉన్నారు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఒకవేళ ఈ వీడియో చూస్తున్న నీవు అలాంటి అపోహల్లో ఉన్నట్లయితే మరొక మాట నేను మీకు చెప్పడానికి ఆశపడతా ఉన్నాను. ఇదే మత్తయి సువార్త 11వ అధ్యాయము 29-30 వచనాలు నేను చదువుతా ఉన్నాను. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. చూడండి ఎంత చక్కగా దేవుడు చెబుతా ఉన్నాడు. నా దగ్గర మీరు నేర్చుకోండి, అసలు నా కాడి చాలా సులువుగా ఉన్నది, తేలికగా ఉన్నది, మీ భారాన్నంతా నేను తీసివేయడానికి నేను వచ్చాను అని సాక్షాత్తు దేవాతి దేవుడు ఆయన నీతో నాతో మనతో అంటూ ఉంటే మనం ఏమనుకుంటున్నాం? అమ్మో భారం పెరిగిపోతుంది, అమ్మో ఏదో నష్టం జరిగిపోతుంది, అమ్మో ఏవో జరగకుండా జరిగిపోతా ఉన్నాయని అపోహలో ఉంటున్నావా? లేదండి. దేవుడు ఆయన నిన్ను నన్ను ప్రేమించిన ప్రేమామయుడిగా ఈ లోకానికి శరీరాన్ని ధరించి వచ్చినవాడు. నీ పాప భారానంతటిని తొలగించడానికి ఆయన ఇష్టపడిన వ్యక్తి.